కుంభరాశి వారికి మార్చి 24 మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ విధంగా మీ జీవితంలో రేపటి రోజున జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున మీకు సాధారణంగా మొదలై అసాధారణంగా ముగిసే రోజని కూడా చెప్పుకోవచ్చండి. రోజంతా మీకు పెద్దగా ఏ మార్పులు కనిపించకపోవచ్చు, కానీ సాయంత్రం 5:15 తర్వాత ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుందన్నమాట. మరి ఆ ఫోన్ కాల్ మీకు చాలా కాలంగా ఆగిపోయినటువంటి పని పూర్తయ్యే సూచన, దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి దగ్గర అవ్వడం, ఉద్యోగంలో లేదా ఆర్థిక విషయాల్లో పెద్ద మార్పు, లేదా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రవేశం. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ రాశి గ్రహస్థితుల ప్రభావం. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజు మార్చి 24 మంగళవారం పూర్తి దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు. అధిపతి గ్రహం వచ్చేసి శని గ్రహం అండి. శనిదేవుడు అధిపతి దేవుడు శనిదేవుడు అనమాట. అలాగే శివుడు కూడా. ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక చాలా లోపల ఎక్కువగా ఆలోచించేవారండి. బయటకు కాస్త కఠినంగా కనిపించిన హృదయం మాత్రం మృదువుగా ఉంటుందన్నమాట. ఇతరుల కోసం చాలా త్యాగం చేస్తారు, నిజాయితీగా జీవిస్తారు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం కష్టం. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా బయటకు కనిపించే వ్యక్తిత్వం ఒకటే, కానీ లోపల ఉన్న ఆలోచనలు భావాలు మాత్రం పూర్తిగా వేరే ప్రపంచం లాంటివన్నమాట. ఇవాళ మనం కుంభరాశి వారి మనస్తత్వం గురించి మరీ లోతుగా తెలుసుకుందాం. కుంభరాశి వారు సాధారణంగా ఆలోచించరండి. వాళ్ళు ఎప్పుడు భిన్నంగా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు దానికి కొత్త పరిష్కారం వెతుకుతారు. ముందుగానే స్థితిగతులను అంటే పరిస్థితులను అంచనా వేయగలరు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరులకు అర్థం కాకపోవచ్చు, కానీ లోపల వాళ్ళు చాలా క్లియర్గా ఆలోచిస్తూ ఉంటారు. వీరి హృదయం ఎప్పుడు కూడా చాలా మృదువుగా ఉంటుందండి. కాస్త కఠినంగా సైలెంట్గా దూరంగా ఉంటారు, కానీ హృదయం మాత్రం ఎప్పుడు కూడా మృదువైనది, కానీ బయటకు కఠినంగా కనిపిస్తారనమాట. నిజానికి వాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనసు కలవారు. ఎవరైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరుల బాధను తమ బాధగా భావిస్తారనమాట. అయితే వాళ్ళు తమ భావాలను బయటకు చూపించరు కదా, అది వాళ్ళ బలహీనత కూడా బలం కూడా. ఇంకా ఈ రాశి వారికి ఎప్పుడు కూడా బాధ, కోపం, ఆనందం ఏదైనా బయటకు ఎక్కువగా చూపించరండి. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తమ సమస్యలను తామే ఎదుర్కొంటారనమాట. కొన్నిసార్లు చాలా ఒత్తిడిగా కూడా అనుభవిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. జీవితంలో ఎదగడానికి చాలా కష్టపడతారు. ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారనమాట. మంచి లక్షణాలు ఏంటంటే కనుక నిజాయితీ, సహనం, సహాయం చేసే మనసు, లోతైన ఆలోచన, బాధ్యత, ఇవన్నీ కూడా వీరికి మంచి లక్షణాలు. కానీ బలహీనతలు కూడా కొన్ని ఉన్నాయండి. అతిగా ఆలోచించడం, ఎక్కువగా ఆలోచించడం, భావాలను దాచుకోవడం, ఒంటరిగా ఉండడం, నమ్మకం కోల్పోతే దూరం కావడం, ఇవన్నీ కూడా బలహీనతలు అనమాట. ఇంకా ప్రేమలో ఎప్పుడు కూడా చాలా నిజాయితీగా ఉంటారండి. ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా అంకితం అవుతారని చెప్పుకోవచ్చు. తమ భావాలను వ్యక్తపరచడంలో కొంచెం ఆలస్యం చేస్తారు, కానీ అర్థం చేసుకునే వ్యక్తిని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని చిన్న చిన్న సంకేతాలు కూడా పెద్ద మార్పులను తీసుకొని వస్తాయి. ప్రత్యేకంగా మీరు ఎంచుకునే రంగు, మీరు చూసే సంఖ్య, మీరు ప్రయాణించే దిక్కు, ఇవన్నీ మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయండి. రేపటి రోజున కుంభరాశి వారికి అత్యంత శుభప్రదమైన రంగులు నీలం రంగు. ఈ రంగు మీ రాశి అధిపతి అయిన శని ప్రభావాన్ని బలపరుస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, మీ నిర్ణయాలను సరిగ్గా తీసుకునేలా చేస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశాలు కూడా తెస్తుందండి. నీలం రంగు షర్ట్ కానీ చీర కానీ ధరించండి, లేదా చిన్నగా నీలం రంగు వస్తువు మీ దగ్గర కూడా ఉంచుకోండి. ఇక నలుపు రంగు కూడా శని అనుగ్రహాన్ని పొందడానికి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి రంగు. నరదిష్టి ప్రభావాన్ని తగ్గిస్తుంది, చెడు శక్తుల నుండి రక్షిస్తుంది, ఆర్థిక స్థిరత్వం పెంచుతుందన్నమాట. ఇక అదృష్ట సంఖ్యలు వచ్చేసి రేపటి రోజున 5 మరియు 8. 5 వచ్చేసి అకస్మాత్తుగా వచ్చే అవకాశాలకు సూచన, ఫోన్ కాల్, సందేశం ద్వారా శుభవార్త వచ్చే అవకాశం. ఇక 8 వచ్చేసి శని గ్రహానికి సంబంధించినటువంటి సంఖ్య, కష్టానికి ఫలితం ఇచ్చే సంఖ్య, ఆలస్యమైన పనులు పూర్తి అయ్యే సూచన అనమాట. ఇక వాహన నెంబర్లు, టైము, టోకెన్ నెంబర్స్లో చూసినప్పుడు అది మీకు ఒక శుభ సూచకంగా మీరు భావించవచ్చు. ఇక పడమర దిక్కు ప్రయాణం రేపటి రోజున మీకు చాలా శుభప్రదం అండి. ఈ దిశలో వెళ్తే మంచి వార్తలు వినే అవకాశం. ఇక ఆర్థిక లాభం, కొత్త పరిచయాలు, ముఖ్యంగా సాయంత్రం సమయం 5 తర్వాత పడమర దిశలో ప్రయాణం చేస్తే మరింత మంచిది. ఇక రేపు అవసరం ఉంటేనే ప్రయాణం తప్పకుండా చేయండి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత ప్రయాణం, వ్యాపార సమావేశాలు. మీరు బయలుదేరే ముందు దేవుడి పేరు జపించండి. ఒక గ్లాస్ నీళ్ళు తాగి బయటకు బయలుదేరండి.
ఇక రేపటి రోజున మీరు గమనించాల్సినటువంటి కొన్ని సంకేతాలు వచ్చేసి అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావడం, 5 లేదా 8 సంఖ్యలు ఎక్కువగా కనిపించడం, నీలం లేదా నలుపు రంగు ఎక్కువగా కనిపించడం, ఇవన్నీ మీకు ఇది నీ రోజు ముందుకు సాగు అని చెప్పే సంకేతాలన్నమాట. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎవరితోనైనా మాటల్లో జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాలను పెద్దవిగా చేయకండి. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఉదయం లేవడం, పనులు చేసుకోవడం అన్నీ మామూలుగానే సాగుతాయండి. కానీ మీకు తెలియకుండా సాయంత్రం దగ్గర పడుతున్న కొద్దీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చేరువ అవుతుందన్నమాట. సరిగ్గా సాయంత్రం 5:15 తర్వాత ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త కథను మొదలు పెట్టబోతుంది. ఆ ఫోన్ కాల్ ఎందుకు ప్రత్యేకం అంటే ఇది సాధారణ కాల్ కాదు, అది మీకు దేవుడు పంపిన ఒక చిన్న సంకేతమని తప్పకుండా భావించండి. ఆ కాల్ ద్వారా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక పని పూర్తి అవుతుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ చెవిలో పడుతుంది. మీ మనసులో ఉన్న సందేహాలు పూర్తిగా తొలగిపోతాయండి. మీరు అనుకున్నది నిజం అవుతుందా లేదా అనే అనుమానానికి ఈ కాల్ సమాధానం తప్పకుండా ఇస్తుంది. ఈ ఒక్క కాల్ వల్ల ఉద్యోగం లేదా వ్యాపారం ఒక కొత్త ఆఫర్ రావచ్చు, ప్రమోషన్ గురించి సమాచారం, పెండింగ్లో ఉన్న పని క్లియర్ అవ్వడం, కొత్త అవకాశాలు తెరుచుకోవడం, మీకు ఆర్థికంగా డబ్బు రావడానికి మార్గం కనిపించడం, ఒక బాకీ తిరిగి రావడం, పెట్టుబడిపై మంచి వార్త అన్నమాట. ఇక దూరమైన వ్యక్తి మళ్ళీ సంప్రదించడం, ఒక అపార్థం తొలగిపోవడం, కొత్త సంబంధం ప్రారంభం, ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు వినిపించేటువంటి అవకాశం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక ఈ కాల్ ద్వారా మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనదండి. రేపటి రోజున ఆమె అంటే మీకు సపోర్ట్ చేస్తుంది, మీ జీవితంలో వెలుగును తప్పకుండా తీసుకొస్తుంది, మీ బాధలను అర్థం చేసుకుంటుంది కూడాను. ఆమె వల్ల మీరు మానసికంగా బలంగా మారుతారండి. మీ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుందన్నమాట. ఇక మనసులో జరిగే మార్పులు వచ్చేసి కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు, భయాలు తగ్గిపోతాయి, నమ్మకం పెరుగుతుంది. మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంతకాలం ఎదురు చూస్తుంది ఇదే కదా అని. గమనించాల్సినటువంటి విషయాలు వచ్చేసి ఆ కాల్ని మిస్ చేయకండి. తెలియని నెంబర్లో అయినా కూడా లిఫ్ట్ చేయండి. మాట్లాడేటప్పుడు శాంతంగా స్పష్టంగా మాట్లాడండి. ఎందుకంటే ఈ ఒక్క కాల్ మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి. ఇక దైవ సంకేతం వచ్చేసి ఈ కాల్ యాదృచ్ఛికం కాదు, ఇది మీ కర్మ ఫలితం, మీరు ఎదుర్కొన్న కష్టాలకు ప్రతిఫలం అని కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 5:15 తర్వాత వచ్చే ఈ ఫోన్ కాల్ ఒక శబ్దం మాత్రమే కాదు, ఒక అవకాశం, ఒక మార్పు, ఒక కొత్త ఆరంభం కూడా. మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ కాల్ మీ జీవితాన్ని తప్పకుండా మార్చబోతుంది కాబట్టి. అలాగే రేపటి రోజున కుంభరాశి వారికి సాధారణంగా కనిపించిన అన్ని రంగాల వారికి చిన్న చిన్న అవకాశాలు కలిసి వచ్చే మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వ్యక్తులకు ఉన్నతాధికారుల నుంచి మంచి స్పందన, పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం, చిన్న గుర్తింపు, ప్రశంసలు పొందే అవకాశం. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్ లేదా డీల్స్ వచ్చే సూచనలు. ఇక లాభాలు చిన్నగా మొదలై పెరుగుతాయన్నమాట. కొత్త కస్టమర్లు పరిచయం కూడా అవుతారండి. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువులో ఫోకస్ పెరుగుతుంది, పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, గురువుల సహాయం కూడా లభిస్తుందన్నమాట. ఇక కళారంగం, సినీ రంగం వారికి కొత్త అవకాశాలు కనిపించడం, మీ టాలెంట్కు గుర్తింపు రావడం, చిన్న ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక కుటుంబం గురించి ఇంట్లో శాంతి వాతావరణం, ఇంట్లో సంతోషకరమైనటువంటి సంఘటన, బంధువుల నుంచి శుభవార్త వచ్చే అవకాశం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక ప్రేమ సంబంధాల పరంగా రేపటి రోజున అపార్థాలు తగ్గిపోతాయండి. దగ్గరితనం పెరగడం, కొత్త పరిచయం శుభప్రదంగా మారడం. ఇక ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది, చిన్న అలసట మాత్రమే ఉంటుంది, తగినంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఇక రేపు ఆరాధించాల్సినటువంటి దేవత వచ్చేసి శివుడు అనమాట. ఇంకా రాజన్న, శ్రీశైల మల్లన్న స్వామి భావనతో ఉండేటువంటి శివుడు. మీరు రేపు ముఖ్యంగా ఈ దేవతారాధన చేసుకోవడం చాలా మంచిది. ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇంకా చేయాల్సింది ఏంటంటే ఓం నమ శివాయ అని జపం 108 సార్లు జపించండి. సాయంత్రం దీపారాధన చేసుకోండి. శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చేయండి. అలాగే రేపటి రోజున కుంభరాశి వారికి ఒక స్త్రీ ద్వారా మంచి లాభాలు కలిగే సూచనలు అయితే బలంగా కనిపిస్తూ ఉన్నాయండి. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు అనమాట. ఒక మంచి సమాచారం మీకు అందుతుంది. మీ పని ఒకటి సులభంగా మీకు పూర్తవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక కొత్త పరిష్కారం కూడా దొరుకుతుందండి. ఆమె మాటలు, సలహా లేదా సహాయం మీ జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకొని వచ్చి పెద్ద ఫలితానికి దారితీస్తుంది. కాబట్టి రేపు స్త్రీలతో గౌరవంగా, శ్రద్ధగా వ్యవహరించండి. వారి ద్వారా మీ అదృష్టం తెరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి రేపటి రోజు చిన్నగా మొదలై పెద్ద మార్పులతో ముగిసే రోజు. సాయంత్రం 5:15 తర్వాత వచ్చే ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపబోతుంది. ఒక స్త్రీ సహాయం మీకు అదృష్ట ద్వారాలు తెరవబోతుందండి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఏ రంగమైనా సరే చిన్న శుభాలు కలిగి పెద్ద విజయానికి అయితే దారితీస్తాయి. మీరు చేయాల్సింది ఒకటే, శాంతంగా ఉండండి. అవకాశాలను తప్పకుండా గుర్తించండి. భగవంతుడిపై నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఈరోజు మీకు సాధారణ రోజు కాదు, చాలా ప్రత్యేకం. మీ కష్టం ఫలించే సమయం దగ్గరలోనే ఉంది. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ముందుకు వెళ్తూ ఉండండి. మీకు అంతా కూడా
అన్ని శుభాలే జరుగుతాయన్నమాట. చాలా శుభప్రదంగా మీకు రేపటి రోజున గడవబోతుంది. కుంభరాశి వారికి ఈరోజు వచ్చిన సూచనలు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. రేపటి రోజున అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలా చక్కగా మీ జీవితాన్ని ఈ ఉగాది నుంచి అంతా కూడా మారిపోతుందండి. కుంభరాశి వారికి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారనమాట. రేపటి రోజు చక్కగా ఉదయం నుంచి సాయంత్రం లోపు అన్ని రంగాల వారికి అనుకూలంగా అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మీ జీవితంలో అన్ని శుభాలు కలగాలి, భగవంతుడి ఆశీస్సులు మీతో ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.